గాయంతోనే జనంలోకి వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఒకరోజు విశ్రాంతి అనంతరం బస్సు యాత్రలో తిరిగి జనంలోకి వెళ్తున్నారు. కేసరపల్లి బస్సు నుంచి యాత్ర తిరిగి మొదలవుతుంది. జగన్ పై అటాక్ జరగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమవుతోంది. రాళ్లదాడిలో గాయపడిన జగన్ డాక్టర్ల సూచన మేరకు కేసరపల్లి క్యాంపులోనే విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బస్సు యాత్రతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ను పార్టీ నేతలు విడుదల చేశారు. డాక్టర్ల సూచన మేరకు కేసరపల్లి క్యాంపులోనే విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బస్సు యాత్రతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ను పార్టీ నేతలు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండూరు మీదుగా సంగమూడికి చేరుకుంటారు. రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్ భద్రత నేటి నుంచి మరింత కఠినం కానుంది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సు యాత్ర కొనసాగనుంది. మరోవైపు సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. క్రేన్లు, భారీ గజమాలని తగ్గించాలని సూచించింది. మరీ అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలను అనుమతించాలని తెలిపింది. వీలైనంత వరకు బస్సులో కూర్చునే యాత్ర చేయాలని నిఘా వర్గాలు వెల్లడించాయి.